అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించి స్లాట్ బుకింగ్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తానండి. కొంచెం క్లారిటీగా చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ వేలో చెప్తాను. మీరు కూడా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా కొంచెం డెప్త్గా చెప్తానన్నమాట. అదేవిధంగా మనం కౌన్సిలింగ్కి సంబంధించిన వాటి గురించి కూడా మనం ఇంకా మాట్లాడుకుందాం. ఛానల్లోకి వెళ్ళే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు వస్తూనే ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో మనం జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే అందులో నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కూడా మనకి 200 లైక్స్ టార్గెట్ చేసిన అందరూ కూడా లైక్స్ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూస్తున్నా కదా, మెయిన్గా ఈ యొక్క టీజీ వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి ఈ లింక్ని అయితే కూడా యాక్సెస్ అయితే కూడా చేయొచ్చు. ఇది ఒకసారి నేను డెస్క్టాప్ సైట్లో పెట్టాను. అండ్ మీకు వన్స్ డెస్క్టాప్ సైట్లో పెట్టకుంటే మాకు ఇలా 3 డాట్స్ మీరు అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అయితే కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రాసెస్ ఫీ అయితే కూడా కట్టాల్సిందే. అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సిన దానికన్నా ముందు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే అంటే మనం ప్రాసెసింగ్ ఫీ అయితే కూడా కట్టాలి. ఈ ప్రాసెసింగ్ ఫీ ఎంత కట్టాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ కట్టాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కూడా 600 రూపీస్ అయితే కూడా ఈ యొక్క ప్రాసెస్ ఫీ అయితే కూడా కట్టాలి. దీన్ని కూడా మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే కూడా మీరు అయితే కూడా కట్టొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఆ ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే నెంబర్స్ ఉంటుంది కదా ఇది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ పే మీకు ఫీ ఆన్లైన్ అని ఉంది కదా, దీని మీద అయితే కూడా క్లిక్ చేయండి. వన్స్ దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. వన్స్ మీరు అక్కడ క్లిక్ చేసేగానే ఈ విధంగా మీకు అయితే కూడా చూపిస్తుంది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా చూపిస్తుంది. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు ఎక్కడైతే లాగిన్ అయ్యారు కదండి, లాగిన్ అయ్యాక మీకు ఈ డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మీ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ర్యాంక్, ఇవంతా కూడా మీకు ఇక్కడ మీ డేటా అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే కూడా లేదు. అండ్ అదేవిధంగా కింద ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అంటే మీ స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉంటే అన్నీ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీలో నో 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 అని చూపిస్తుంది. ఏం కంగారు పడకండి. మీరు వన్స్ మీరు వెరిఫికేషన్ అంటే కౌన్సిలింగ్లో ఎప్పుడైతే వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కూడా మీరు అప్పుడు మీ సర్టిఫికేషన్స్ ఉంటే చూపించుకొని మీరు అయితే కూడా స్పెషల్ కేటగిరీకి అయితే కూడా ఎలిజిబుల్ అయితే కూడా అవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీకు ఇంకో ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మెయిన్గా ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే కూడా అడుగుతుంది. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి దాని యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయండి. ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్ లేకుంటే ప్రజెంట్ అయితే కూడా మీరు ఇప్పుడు చేయకున్నా కానీ నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లోపు అయితే కూడా మీకు అయితే కూడా ఖచ్చితంగా ఫ్రెష్ ఇన్కమ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి. అంటే మీకు ఒక ఇన్కమ్ 6 months అట్లా వ్యాలిడిటీ ఉంటుంది కదా, మీరు కొత్తగా అయితే తీసుకోండి. అంటే మళ్ళీ దాన్ని రీవాలిడేట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే కూడా క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అయితే కూడా మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఉంటే దాని అప్లికేషన్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే కూడా పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే వాటికే ఓటీపీస్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసి ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ అని ఇక్కడ కింద ఆప్షన్ చూపిస్తుంది కదండి. దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే కూడా మీరు క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మెయిన్గా క్యాష్ డీటెయిల్స్ యాజ్ పర్ మీ సేవ, నో డేటా ఫౌండ్. అంటే ఒకవేళ మీకు అన్ని వ్యాలిడ్ అయితే ఇక్కడ ఎస్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఒకవేళ నో డేటా ఫౌండ్ అని చూపించినా కూడా ఏం కంగారు పడకండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్తారు కదా, అప్పుడు మీరైతే కూడా మీ ఆధార్ కార్డ్ మీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మీరు చూపించవచ్చు. ఇప్పుడు ఒకవేళ నో వ్యాలిడ్ అండ్ నో డేటా ఫౌండ్ అని పడితే ఏం వరీ అవ్వకండి. ఏం టెన్షన్ పడకండి. మీకు అప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు వెరిఫై కూడా చేయించుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ దగ్గర వెళ్ళగానే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ ఈ పేమెంట్ చేయొచ్చు, ఈ 2 విధాలుగా ఉంటుంది. బిల్ డెస్క్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీరైతే కూడా ఈ బిల్ డెస్క్ పేమెంట్ ద్వారా అయితే కూడా మీరు మీ యొక్క ఆన్లైన్లో మీ కార్డ్ నెంబర్ కానీ ఇలా వెళ్ళి మీరైతే కూడా యూపీఐ ద్వారా కానీ మీరైతే కూడా వెళ్ళి ఈ పేమెంట్ అయితే కూడా చేయొచ్చు. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. వన్స్ మేము పేమెంట్ అనేది కంప్లీట్ చేసాం, మా పే ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మరి మేము నెక్స్ట్ ఏం చేయాలి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే
స్లాట్ బుకింగ్. ఇప్పుడు మీరు పేమెంట్ చేసేసారు, అయిపోయింది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు లైక్ సంథింగ్ ఓటీపీస్ అవి వస్తుంటాయి, అది పక్క పెట్టండి. సో నెక్స్ట్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ మీద మీరు ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఇది ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఇమేజ్కి సంబంధించి పైన మీరు ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా షో, ఇక్కడ మీరు ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని కొట్టకండి, కింద షో. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అనే మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా చూపిస్తుంది. మీరు ఫస్ట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, కట్టిన తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు స్లాట్ బుకింగ్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా చూపించిన తర్వాత పైన మీకు కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చూపిస్తుంది, ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ ఆల్ పెట్టుకోండి. ఆర్ లేదా అది ఇంకోటి ఉంటే ఎన్సీసీఆర్ క్యాప్ సంబంధించిన అవి ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ అయితే ఆల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ అంటే ఇప్పుడు సపోజ్ మీ డిస్ట్రిక్ట్లో ఏ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి మీకు లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్లో మీరు మీ లైక్ సంథింగ్ నాదొక డిస్ట్రిక్ట్ అనుకోండి, నా డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్లో ఈ హెల్ప్ లైన్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంది అనేది మీరు చూసుకోండి. సో సంథింగ్ ఆ కాలేజ్లో ఉంటే ఆ కాలేజ్ పెట్టేసుకోండి. డిస్ట్రిక్ట్కి నాకు తెలిసినంత వరకు అయితే 1 లేదా 2 కాలేజీలు ఉంటాయి. మాక్సిమం అయితే కొన్ని వాటిలో ఒకటే కాలేజ్ ఉండే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. కాబట్టి మాక్సిమం దొరికిందే కాలేజ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ సంబంధించి. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఇక్కడ సంథింగ్ మనకి స్లాట్స్ బుక్ చేసే సంబంధించి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏ డేట్లో స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది దాని మీద మీరు క్లిక్ చేసి సో ఇక్కడ మీరు అవైలబుల్ స్లాట్ ఫర్ ద సెలెక్టెడ్ కేటగిరీ, ఇప్పుడు మీరు ఏదో ఒకటి నీకు 6 అనే దాని మీద క్లిక్ చేశాను. 6 అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏ టైం నుంచి ఏ టైంకి నేను స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది ఇక్కడ మీరు పెట్టండి. సో సంథింగ్ నేను 11:30 నుంచి 12 మధ్యలో నేను స్లాట్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకోండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు కింద లైక్ ఓకే కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే కూడా స్లాట్ అయితే అయిపోతుంది. సో మీకు వన్స్ స్లాట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక సంథింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ అయితే కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే స్లాట్ బుకింగ్ అంటే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు ఇప్పుడు ఏ డేట్ అయితే పెట్టానో ఆ డేట్ రోజు అదే టైం కన్నా ముందు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ టైంకి మీరు స్లాట్ బుకింగ్ ఉంది కాబట్టి సో మీరు ఆ టైంకి వెళ్ళి మీ యొక్క ఆ నోటిఫికేషన్ చూపించి మీ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. అండ్ మన దాంట్లో వీడియో కూడా ఉందనుకుంటే ఒకసారి చూడండి, లేదంటే మీకు చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఆ వీడియోస్ చూసి ఏమేమి సర్టిఫికేషన్స్ అవసరం ఉందో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా మనకు ఒక పేపర్లో అన్నీ రాసి ఉంటాయి. సో ఏదైతే అంటే ఎలా అమర్చాలి అంటే ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి అవన్నీ చూపిస్తుంది. సో దాని ప్రకారం మీ సర్టిఫికేషన్స్ పెట్టయితే కూడా ఒక 2 సెట్లు అయితే కూడా మీరు తీసుకెళ్ళండి. సో ఎక్స్ట్రా నేను చెప్తున్నా ఏంటంటే 3 సెట్లు తీసుకెళ్ళండి. 3 సెట్లు తీసుకెళ్తే ఏంటంటే అక్కడ వాళ్ళు 2 సెట్లు అడుగుతారు, మీకు ఇంకో సెట్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా 3 సెట్లు అయితే కూడా మీరు తీసుకెళ్ళండి. వన్స్ మీ ఇక్కడ అయిపోయిన తర్వాత మీ స్లాట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సంథింగ్ మీ స్లాట్ అనేది కూడా బుక్ అయిపోతుంది. సో దాని తర్వాత మీకు లాగిన్ ఐడి సంబంధించివన్నీ కూడా వస్తూ ఉంటాయి, అది నెక్స్ట్ ప్రాసెస్ అండి. సో ప్రజెంట్ అయితే మీకు ఈ విధంగా అయితే కూడా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే కూడా మీరు స్లాట్ బుక్ చేసుకొని మీ సర్టిఫికేషన్స్ అయితే కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి చాలామంది జాయిన్ అవుతారు కాబట్టి చాలా మీరు అక్కడి నుంచి జాయిన్ అయ్యి సో మీరు సంథింగ్ ఏదైనా నోటిఫికేషన్ అప్డేట్స్ ఉంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ కాకపోతే టార్గెట్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.